హాయ్ ఫ్రెండ్స్. కాక్రోచ్ పేరుతో ఎవరైనా పార్టీ పెడితే కోట్ల మంది జనాలు ఫాలో చేస్తారా? అది ఇప్పుడు నిజంగానే జరిగింది. ఇండియాలో ఒక టాపిక్ చాలా వైరల్ అండ్ ట్రెండింగ్‌లో ఉంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఇది నిజమైన పార్టీయా? లేకపోతే మీమ్ పార్టీయా? ఎందుకని యువత ఇంత కనెక్ట్ అయ్యారు అనేది మనం ఇన్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. కొన్ని రోజుల క్రితం కొన్ని వీడియోలనేది బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఇండియాలో ఉన్న యూత్‌ని కాక్రోచెస్‌తో పోల్చడం జరిగింది. సో, దీనికి బదులుగా యూత్ ఎలాంటి వీడియోస్‌ని వైరల్ చేశారు అంటే, అవును మేము కాక్రోచెసే. మేము ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఎదుర్కుంటాము, యాక్సెప్ట్ చేస్తాము. దాన్ని తట్టుకోగల శక్తి మాకుంది అని చాలా వైరల్‌గా వాళ్ళు గూడా పోస్టులు పెట్టడం జరిగింది. సో, ఈ వైరల్ అవుతున్న సమయంలో ఒక పర్సన్ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని స్టార్ట్ చేశారు. వితిన్ 3, 4 డేస్‌లో సమ్ 7,000,000 ఏదో వచ్చారు. 7,000,000 అంటే 70,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. సో, నాకు తెలిసి ఇప్పుడు 1 వీక్ ఏదో అవుతుంది. ఈరోజు అదే పేజ్‌కి 22.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దగ్గర దగ్గరగా 2,00,00,000 పైనే. సో, అందుకనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇండియాలో చాలా అంటే చాలా వైరల్ అయింది. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఇదే టాపిక్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎందుకని యూత్ ఇంత కనెక్ట్ అయ్యారంటే, ఉన్న సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని జాబ్స్ లేవు. అండ్ కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయింది. తర్వాత అన్నీ లైక్ మన పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ అనేవి లీక్ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు ఫ్రస్ట్రేషను. సో, ఇదంతా యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. సో, ఎప్పుడైతే వీటి మీద వైరల్ అయిన మీమ్ పోస్ట్‌లు ఏవైతే వైరల్ అయ్యాయో, అవి వాళ్ళు చూడడం వల్ల అందరూ దానికి ఈజీగా కనెక్ట్ అయిపోయారనమాట. ఆల్ ఆఫ్ ది సడెన్‌గా అన్ని సోషల్ మీడియాస్‌లో ఇంత వైరల్ అయిపోయేసరికి అందరూ ఏమంటున్నారంటే, యూత్ దీన్ని మీమ్‌లాగా చూడట్లేదు. వాళ్ళ యొక్క యాంగర్‌కి ప్రతిరూపంగా దీన్ని ఫాలో చేస్తున్నారు. ఈ పోస్ట్‌ని వైరల్ చేస్తున్నారని చాలామంది దీని గురించే డిస్కషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఒక నిజమైన పొలిటికల్ పార్టీ కంటే, ఒక సటారికల్, ఫ్రస్ట్రేటెడ్ ఒక పేజ్ లాగా దీన్ని క్రియేట్ చేసి, దీన్ని అందరూ ఫాలో చేస్తున్నారు. యాస్ ఆఫ్ నౌ అయితే ఎక్కడా దీనికొక రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ జరగలేదు. అసలు ఎందుకని ప్రజలు దీనికింత సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే, యూత్ అనేది చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అలాంటి టైంలో యూత్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద పోస్ట్‌లు రావడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయి, అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ యొక్క వైరల్ అనేది చేసేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని. కొంతమంది ఏమంటున్నారంటే, ఇది జస్ట్ ఒక మీమ్ పార్టీ మాత్రమే. కొద్ది రోజుల్లోనే ఇది ఫేడ్ అయిపోతుంది. అండ్ దీనివల్ల రియల్ మూవ్‌మెంట్ అనేది రాదు. అందరూ మర్చిపోతారని అంటున్నారు. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఫ్యూచర్‌ని మార్చేస్తుందా? లేకపోతే అందరూ దీన్ని మర్చిపోతారా? మీరేమంటున్నారో మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ.